నా పేరు మైసయ్య, ఇక్కడ నుంచి వికారాబాద్ జిల్లా। హైదరాబాద్. ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన? रेवंत रेड्डी साहब के परिपालना जो देखते जीत गए साहब, हमारे किस्मत था रेवंत साहब का जीतने का, और जीत के उन्होंने गड्ढे पे चढ़ गए। और जो पब्लिक वोट डाल दिए है, अब वो लोगों को परेशान हो गए। वो लोग कैसा परेशान है वो बोलो तो, हमारे रेवंत रेड्डी साहब तो పబ్లిక్ एक क्या है वहाँ में डाल दिए। అయితే ఏం చేసిండంటే ప్రజలకు నేను అవి హామీలు ఇస్తున్నా ఇవి ఇస్తున్నా అంటే అని ఒకటి హామీలు ఇచ్చిండు ఆయన, చాలా మంచిది, సంతోషం అయినాక ఏమైంది, ఓట్లు వేసారు హామీల గురించి। కేసీఆర్ సాబ్ ఏం చేసిండు, ఆయన హామీని అన్ని ఇచ్చేసిండు, కొన్ని హామీలు ఏంది ఇచ్చేసిండు కేసీఆర్ సాబ్। ఈయన ఏం చేసిండు, హామీలు ఇచ్చిండు, ఇచ్చిన తర్వాత ప్రజలందరూ ధన టకా 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 చేతి గుర్తుకు ఓటేసి గెలిపించారు। గెలిపించినాక ఏం చేసిరి, రేవంత్ రెడ్డి సాబ్ ఏం చేయాలి, హామీలు తీయాలనా అని తీయకపో, ఎందుకంటే ఆయన శాత కాదు। వీళ్ళకు ఆతలు పెడుతున్నాడు, ఓట్లు వేసిన వాళ్ళకు పెడుతున్నాడా, వాళ్ళ ఆతలు పెడుతున్నాడు, ఆతలు ఎల్లకాలం ఉండాలి వాళ్ళకి, సర్ర పెడుతున్నాడు। ఇప్పుడు వేస్తారు ఆ ఓట్లలో, అందుకే మళ్ళా బై ఎలక్షన్ పెట్టాలి, చూసుకుందాం తడాక అన్న కాడ ఉన్నారు జనాలు। ఇప్పుడు మేమైతే కాంగ్రెస్కు మేము పుట్టి నుంచి వెళ్ళాము, అది మాకు అవసరం లేదు, కానీ వాని రుణమాఫీ మాకు అవసరం లే, వాని ఇండ్లు మాకు అవసరం లే, వాని రైతు భరోసా ఏది అవసరం లేదు, ఎందుకంటే మన కేసీఆర్ సాబ్ మనకి ఇస్తాడు, మళ్ళీ క్షేమ అవుతాడు, ఆ నమ్మకం మాకు ఉన్నది। వేసిన వాళ్ళకైతే ఆదా పెట్టిండు, వాళ్ళ ఖాతా పెట్ట హాబీలో ఉన్నారు వాళ్ళు, మంచిగా విడిచిపెట్టి వానికి వేసిన ఖాతా పెట్టాడా, మరి పెట్టండి, ఇంకా పెట్టండి, పైశాచిక ఆనందం పొందుతారేంది? అట్లా కరెక్ట్ కాదు కదా. కరెక్ట్ కాదు, ఇంత లేవు యాడికెళ్ళి తెచ్చిస్తాడు చెప్పు, యాడికెళ్ళి తెచ్చిస్తాడు, వాళ్ళు ఆశగా వేసారు, వాళ్ళు వేయందనే ఏమవుతున్నది, రేవంత్ రెడ్డి వాళ్ళకి పింఛను 2000 ఇలా కేసీఆర్ ఇచ్చిన పింఛనే తీసుకున్నారు, అదే సంతోషం మాకప్ప। ఆ దొర జరచేతులు మొత్తం మంచిగా ఇస్తే రేవంత్ దొర ఈ నీ వేసిన జనాలకు ఏమి ఇయ్యకు, వాళ్ళు మళ్ళా కేసీఆర్ కోటేస్తారు, అప్పుడు అలా ఆనందంగా పడి అన్నీ వాళ్ళకి అందుతాయి। వీళ్ళకి మాత్రము వాడు వేయడు, వీళ్ళకు సమృద్ధి వీళ్ళు తినరు, ఇస్తున్నాడుగా బాబా. ఇస్తున్నాడు, ఎక్కడ ఇస్తున్నాడు, ఎవరికి ఇస్తున్నాడు, బస్సు పెట్టిండు. పీరిబాస్ మొన్ననే మోహన్పేటలో గుమ్ముకున్నారు ఆడవాళ్ళు చెప్పులతోటి, ఎట్లా చేస్తావు ఆ పీరిబాస్ మాను, పీరిబాస్ కొట్టుకున్నారంటే మా ముంగట్నే ఎట్లా పోలీసు వాళ్ళు వచ్చి ఆమెను తీసుకొని పోయి అయిపోయి మేము వస్తాం। 2 లక్షల రుణమాఫీ చేసిరట. 2 లక్షలు రుణమాఫీ, నాకు 2 లక్షలు దొరా, వాళ్ళు నాకు రుణమాఫీ చేయడు, నువ్వు వద్దంటున్నారు, చేయకరా అప్ప అని కూడా చెప్తాను। నీ ఓటు వేసిన వాళ్ళకైనా చేసుకున్నా కదా దొరా, అది లేదు ఇది లేదు, అందరికి ఖాతా పెట్టి ఫస్ట్న పెట్టి నువ్వు పరేసాడు, అయిపోయి ఖాతం చేసిండు, అయిపోయి గెలిచాడు, సీఎం అయ్యాడు మా వికారాబాద్ జిల్లానే, మాకు కూడా సంతోషంలో। కానీ మీ బిడ్డనే కదా, నేను అట్లా తిడుతున్నా మీ బిడ్డ. మేము తిడతలేము, వాళ్ళకు ఓటేషన్లకు వాళ్ళకి ఏమి ఇవ్వదు, ఇక వాళ్ళకి అంతకే సంతోషం ఉంచాలి రేవంత్ రెడ్డి, ఎవరికి ఆ జనాలకు అంతకే సంతోషం। ఇస్తలేరని బాధపడతా ఉన్నారు ప్రజలు, నువ్వేమో ఇయ్యొద్దని మాట్లాడతా. అరే ఇవ్వకుండానే మరి మేము ఓట్లని ఏం అప్పించినావు నువ్వు రేవంత్ రెడ్డికి, ఇయ్య నాకు రాకపోయా నీకే, అది రావద్దు ఇయ్యొద్దు, మళ్ళీ ఇస్తాడు జరాబక్క తీసుకున్న వాళ్ళు, కేసీఆర్ సీఎం అయినాక మళ్ళీ అన్ని వస్తాయి వాళ్ళకు, ఇంత లేదు కదా మనంతా లేదు, మనోడు సీఎం అయినా అంటే వచ్చిందని ఇట్లా అంటాడు సాబ్, బస్ అంతేగా సంతోషం, వీళ్ళకి ఇంతనే సంతోషం, వీళ్ళు ఓడరు కావాలి, వీళ్ళు అంటే ఓడు రాలి, వీళ్ళు ఓట్లు వేసిన వాళ్ళు రాకపోయా అప్ప సంపాదించిన పెట్టిన రాకపోయా నీకు ఆడబెట్టి లంక బిందెలు ఇడిచిపోయాడు వాడు, అవన్నీ పోనీగా గెలిచిండు, అయిపోయి వంతులు ఉన్నది గెలిచిండు, అవన్నీ మనకు అవసరం లేదు, కానీ केसीआर अब क्या बोलना मैं, अब केसीआर साहब के बोलो तो, और बोलना काबिल ही नहीं है रेवंत रेड्डी साहब। रेवंत रेड्डी కేసీఆర్ పేరు కూడా తీయ కాबिल లేడు, కేసీఆర్ అంటే ఎట్లా కొడుతున్నాడు, దేశానికి వెలుగైనా అర్థమైందా, నీవెక్కడ యామూలకు ఉన్నావు, నీ ఏదో గెలిచినావు కానీ మంచిగా పని ఓటేసిన వాళ్ళకు పింఛన్ ఇస్తాను, రుణమాఫీ చేస్తాను, చెయ్యి దొరా చెయ్యి, మంచి పేరు తెచ్చుకో, దళిద్రులు లేక పేరు తెచ్చుకున్నావు, చెప్పిన మాట ఇవి అంతే, ఇంకెందుకు ఆడపిల్లలకు 25,000 ఇస్తాను, 2,500 ఇస్తాను, 2500 रुपये। हाँ वो बोल रहा हूँ, क्या हुआ जी, किधर गए जी वो, खाली बोलो तो होगा अनपका है दीनी सर एवं क्या ना ఏం అనుకుంటున్నాం, మూసా బోల్దా గాన్ సాబ్ పాద్యా అంటే ఎక్కడ పోతుంది, పట్టుకున్న వాళ్ళు ఉంటారు దొరా, జాగ్రత్తగా నోరు జాగ్రత్త పెట్టుకొని హామీలు ఇవ్వాలి, నాతో బలం ఉంటేనే ఇవ్వాలి, లేకపోతే ఇవ్వదు, నీ ఇష్టం ఉంటే ఓట్లేస్తారు, లేకుంటే లేదు। ఈ జనాలు ఏం చేస్తారు, బిర్యానీ అంటే ఉరుకుతారు, తెల్లపోకోతారా చెప్పు, మరి బిర్యానీ చెప్పిండు మనోడు, చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ చెప్పిండు,
యాయ్ లేవు అప్ప చికెన్ బిర్యానీ మటన్ ఏది లేదు. చికెన్ బిర్యానీ అంటే రుణమాఫీ వస్తే చికెన్ బిర్యానీ, రైతు బంధు వస్తే మటన్ బిర్యానీ. మరి పప్పానంకి ఎవడు పోతాడు చెప్పు, పోతాడా? అదే చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ మా కేసీఆర్ సార్ పెడతాడు. అప్పటిదాకా జనాలు జర ఓపిక తీసుకుంటున్నారు. ఇక మళ్ళీ వచ్చేటప్పుడు గుద్దుతారు, ఇక టకా టకా కార్కి వస్తారు, పాతాలు ఇస్తాడు ఈయన అయిపోతుంది. ఇక చదువుకోవాలంటావా? సాదురుకో ఉన్నాడు ఇక అదే గక్కని ఉంటాడు కొడంగల్దికి, ఇంకేడికి పోతాడు వేరే దేశమ్మా. ఇక ఉండు గంతే కొండికి మళ్ళా రాకి ఇక్కడ గంతే మళ్ళా రాకప్ప వచ్చినావు మళ్ళా రాకిగా జూటకు శని ఎక్కువ ఉంటుందంట. పెద్ద మంత్రులు ఏక్ బార్ జూట్ పోతావు నన్ను 99 శని చుట్టుకుంటుంది మనిషికి ఒక్క జూట మాట. నీ ఎన్నిసార్లు చెప్తావా ఎల్లకాలం చూడని చెప్తావు. మొన్న ఏం చెప్పాడు జెండా రోజు టక్క టక్క 12 గంటలకు కానీ ఏడు నీ జూట 12 గంటలకు మాపడికి టక్కి టక్కి మన వల్లే 26కి జెండా ఎగిరేసిండా చెప్పే. ఎందుకు చెప్తున్నావు దొరా జూట్ జూట్ నగవలో దేనిగా సచైతో 1 రూపాయి నువ్వు సచ్చయి మీ అమ్మ. జూట చెప్పుడుకు దళిద్రం ఎక్కువ, జూటకు దళిద్రం, జూట చెప్పొద్దు. ఓటేసి వేయని లేకపోతే నేను ఇంటికి 4-5 సార్లు వార్డు నెంబర్ గెలిచిన ఒకరికి ఛాయ్ దాపాలే మీ ఇష్టం ఉంటే వేయండి లేకుంటే అంటే 4 సార్లు గెలిపించారు దూరం లేకుండా. నాకు ఒక్కడే నేను ఓటేస్తా 10 రూపాయలు అంటే అనలే పని చేస్తా వాళ్ళకు. మా బడి కడుపు నొప్పి వేస్తే మెడల్ మీద వేసుకొని పోతా గేటుకు. ఎందుకు వేయరాళ్ళు కష్టం చేయి ఊరికే చెప్తావు అది ఇది అంటే నీకు వేసారు మళ్ళీ వేస్తారా చెప్పు. అరే 4 సార్లు గెలిచిన వార్డు నెంబర్ ఇదివరకు 1 రూపాయి ఛాయ్ దాపలేదు ఎవరికి, ఇంకా దాపలే. ఇప్పుడు మళ్ళీ గెలుస్తే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ రాని మళ్ళీ నూకుతా. నువ్వు ఒక వార్డు నెంబర్ ముఖ్యమంత్రి పదవికి పోలుస్తావు అయితే. ఈ వార్డు నెంబర్ అంటే రూపాయలు ఎందుకు గెలిచిన, నువ్వు ఎన్ని కోట్లు పెట్టుకున్నావు ముఖ్యమంత్రి ఎవరికి ఇచ్చినావు 2 లక్షలు ముఖ్యమంత్రి ఆయనకి మనం లేదు. నిజంగా సత్యానికి గెలిచినాం, సత్యానికి ఉన్నాం. అట్లున్నది ఊళ్ళల్లో కథ. వార్డు నెంబర్ సీఎం కొద్దిగా ఎక్కువ పెట్టుంటుంది వార్డు నెంబర్ ఊళ్ళల్లో. నువ్వేమనుకుంటున్నావు వార్డు నెంబర్ అంటే మజాగా? ఓట్లు ఉన్నాయి కొన్ని ఓట్లా కానీ ఒక్క ఓటు ఎక్కడ పోతుందో అది ఆ ఓటు ఒక్కపోతే ఇప్పుడు సపరేట్గా వేసుకుంటూ రావాలి అందులోకి వెళ్ళి. ఛాయ్ దాపలే చాక్లెట్ ఇప్పాయలే ఓట్లు వేసి గెలిపించారు. వీడికి 4 సార్లు వార్డు నెంబర్ ఉన్నా ఎంత సంతోషం ఉన్నా గర్వపడుతున్నా. వాళ్ళకి జ్వరం వచ్చి నన్ను ఏమవుతున్నారా పిల్ల పానం బాగలేదా నడు దోకనకు. నీవు యాది లేదు కష్టం లేదు యాది లేదు సీఎం అయినావు హామీలు అన్ని సంకరాగిపోయి కళ్యాణ లక్ష్మి మీద సోనకి జరగా షాది ముబారక్ అయితే వచ్చిన సంది పెళ్ళిళ్ళు కాలవా ఏమని ఆయన వేయాలి వాడి పిల్లలే. మరి ఎక్కడ ఆయన తులం బంగారం ఉంగురం ఎక్కించుడు. తూ 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 ఈ దళిద్రం చెప్పకు దొరా. నీవు గెలిచినంత నుండి మళ్ళీ చెప్పకు. ఇక వాళ్ళకి వేయకు చెప్పకు. వాళ్ళు సంతోషంగా నిరదపోయి పండుకున్నాను పాపం కష్టం చేసుకుని ఒక ఓ మళ్ళీ 12 తారీఖు వస్తున్నాయి వీళ్ళు హుషారు అవుతున్నారు వస్తున్నారు మళ్ళీ నిరదలకి వెళ్ళి మళ్ళీ లేచుకుతున్నారు బ్యాంకులుగా. అలా చూస్తే ఏమి లేవు. ఈ బుక్కు పోమా అంటే నా అట్లా అంటారు. అట్లున్నది మళ్ళా ఓటు కాదు టీఆర్ఎస్ తప్ప. మేము ఎప్పుడైతే మేమైతే ఓటు వచ్చిన నుంచి టీఆర్ఎస్ తప్ప కాంగ్రెస్కి ఎప్పుడు వేయలేము మా జీవితంలో మేము వేయలే. कुछ भी नहीं है मुख्यमंत्री कुछ बोलने का कुछ भी नहीं है भाई. उन्हें जीत गए बस अल्लाह उनको इतने खुश रखेंगे हमारा कितने खुश रखेंगे फिर हम लोग नहीं डालना उसको వేసినాక ఏం చేస్తావు చచ్చిపోయినాక మళ్ళీ ఏం చేస్తావు మాట్లాడడానికి వస్తాడా అది అంతే. చచ్చిపోయిన పీనికి లేకనే ఉండకొక దొర మాకు సంబంధం లేదు. మాతో మాకు వానితో వాని టీఆర్ఎస్ ఇప్పుడు ఎలక్షన్ రాని సర్పంచ్ లేదు ఇప్పుడు ఉన్నాయి. అప్పుడు మేము గెలుచుకున్నామా అప్పుడు గెలుచుకుంటాం నువ్వు ఊరికే పోతావు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ గెలుస్తారు. ఇక అది చెప్తే సిగ్గుషేట్ అవుతున్నా అప్ప మాకు రాదు. అధికారంలో ఉంది వాళ్ళే. మా అధికారంలో ఉన్నాయి మరి ఇవి ఎందుకు క్వశ్చన్ ఇవి ఎక్కడవా ఇవి ఒక్కొక్కటి మంగళ షాప్కి పోతేనేమో 100 రూపాయలు తీసుకుంటా గడ్డమ్మకు. అది ఏంది భరోసా రైతు భరోసా వస్తే ఒక రేతుల పని తీసుకున్నా గడ్డం తీసుకున్న రూపాయలు అయిపోతుంది పని మాది. అది చూస్తున్నాం అవి కూడా లేవు మాకు ఇప్పుడు. అంటే మళ్ళీ అధికారం మనవే ఉండకొక 4 ఏళ్ళ దాకా ఉండి ఇంగ్లా మంటించిన ఒక గట్టిన ఈడోడు తిడతాడు ఆడోడు తిట్టుకుంటూ పోతారు గంతే. వాడికి యథార్థం అయితే బస్గా అంతే. వానకు దర్శనోడు క్యా బోల్తే తూకు ఉన్నాడు వానకు నడుస్తాడు అంటే ఎవడ నమ్ముతాడా వానికి ఏం కాదు మేము చెప్పినా కూడా ఏం కాదు అది దొరక.